పడుకున్నాడట రాత్రి 12 గంటలాయరో కొట్లో ఉన్న విష్ణుమూర్తి బాగా చూచాడట నల్లయ్యన్న బ్రహ్మదేవుడు ఈ పాటకు వచ్చాడు నాకు పాలు పోసాడు ఇవాళ రాలేదట కొట్లో ఉన్న విష్ణుమూర్తి ఎప్పుడైతే వాళ్ళ బాగా చూచాడు రాడి చెంగుళ్ళని రాలిపోనాయంట ఉప్పు చెంగుళ్ళన్నీ ఊరిపోనాయా ఇక ఆకారు పుట్టలకు ఎక్కువ వెళ్ళుతుందో కొట్లో ఉన్న విష్ణుమూర్తి ఆలిపోతుంది తెలిపడిపోతున్నా పైకి లేచాడట ఆమె చూడకుండా బయలుదేరాడట అలా ఆమె చూసి నేను ఆకలికి నిండి కాపాలు పాలక పట్టి కాపాలు పోయి పాపించుకోవి నువ్వు కొట్లో పాలు పోతున్నా ఇక నువ్వు నాకేం పాలు ఇస్తా అలా చెప్పలు సిద్ధపడిపోతే కొట్లో ఉన్న విష్ణుమూర్తి మా అన్న బ్రహ్మదేవుడు నా వాళ్ళ దెబ్బతింటాడ పైకి వచ్చి చెంపలు అడ్డట శ్రీనివాసుడు చెంప సిద్ధిపోయాట దాని మీద గొప్ప మోర్చపోయి పడిపోయాట అలా చూడలేనా అలా అప్పుడు పెట్టాలు అలా గో వెళ్ళిపోతున్నాడు పోయిందా గోవెక్కడ వచ్చిందో అడవిలో గోపుని డబ్బులు నరికేసింది అలా చూడలేనా సొలపురు మహారాజు అడిగిళ్ళారట అడవాడి సమయంలో గొల్ల గోపన్న దాని మీద గొప్పుడు పడిపోయిందట శ్రీనివాసుడికి చెంపలు తిరిగిపోయినా లేక తప్పు నువ్వు చేసినావా నా తప్పు మన్నించు నన్ను రక్షించు గోపుడు చేసిన తప్పే కదా నేను చేసిన తప్పే కదా తెలియక తప్పు చేసా ఏదో వరం అంట మళ్ళీ అవతారమ్మా మళ్ళీ అవతారంలో ఏంటంటే వాళ్ళ పాపల్లాగా చదువుకుంటావు చిన్న పిల్లల్లాగా చదువుకుంటావు నీ భార్య ధన్యరా నువ్వు ఆ కాతరా చేపట్టావు 12 మంది పాలేరు బంగారు నగలతో పొలం ఉంటావు బంగారు నగలకి పెట్టు తగులుతుంది పెట్టులో బాలు తరుగుతుంది పద్మావతిని వేరు పెట్టి పెంచి పెద్ద అని చేస్తా నా కాళ్ళు కడిగి నేత అని చేస్తా ఈనాడు కొట్టే పాపాలు ఆనాడు పాసిపోతే వరవలు ఇచ్చాడట గొల్ల గోపాలకి పోయి పోకున్నా మళ్ళీ కలిగి ఉదారున్నాయి అవతారం పెట్టాను 7 కొండల్లో 7 గుళ్ళు కడతాను 7 గోపురాలు కడతాను నా పలు దుబారం కదా ఒక రోజు బ్రాహ్మణమై రోజు నా తలుపులు తీసి నన్ను మేలు కొలపాలని వరవలు ఇచ్చాడట నా పుట్లో శ్రీనివాసు 12 ఏళ్ళ పసివాళ్ళని అడవులు కట్టాయి వెళ్ళిపోతుంది ఒకలాదేవి తండ్రి అనులాగా చెందుకున్నది పెళ్లి బాల పాపంలో